హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీకైతే స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి గ్రూప్ 4కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్లో కొన్ని మార్పులు చేసి చెప్పారు కదా. సో ఆ మార్పులు ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలాగే దీంట్లో నెగిటివ్ మార్క్స్ ఎలా ఉంటాయో సరే ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఫుల్ డీటెయిల్స్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చిన తర్వాత మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకోసం మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే కొత్తగా అయితే తీసుకొస్తున్నాను కాబట్టి కొంచెం మీరైతే సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఒక్కసారి మీరైతే లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి మన ఛానల్ని. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ వెళ్ళాలనుకుంటే మాత్రం మనం ఒకసారి వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం, మన టీఎస్పీఎస్సీ. సో టీఎస్పీఎస్సీలో వచ్చేసి మనకి వెబ్సైట్లో ఓపెన్ అయితే చేసాం ఫ్రెండ్స్. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి చూపిస్తాం, మిగతా చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సిలబస్ 2023 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. సో ఈ విధంగా అయితే ఉండదు కాబట్టి దీనికి ఏం చేద్దామంటే ఒకసారి మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలాగే ఏ విధంగా అయితే మనకి మార్క్స్ అలాగే నెగిటివ్ మార్క్స్ ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్. మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీంట్లో నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1:4, అంటే మన ఒక్క క్వశ్చన్ తప్పు రాస్తే మాత్రం దానికి 0.25 మార్క్స్ అయితే వెళ్తాయి ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 10 క్వశ్చన్ రాశారు ఫ్రెండ్స్, మీ 10 క్వశ్చన్లు వచ్చేసి 2 మార్క్స్ అయితే రైట్ అయినాయి. సో మీదే 8 దగ్గర తప్పు అయినాయి కాబట్టి మీకు ఏం చేస్తారంటే 8కి 2 మార్క్స్ తీసేస్తారు. సో మీకు వచ్చిన 2 మార్క్స్ అయితే 0 అయిపోతాయి ఫ్రెండ్స్. అది ఒకసారి మీరు అయితే చూడండి, మీకు వచ్చిన ఆన్సర్ మాత్రం పెట్టడానికి ట్రై అయితే చేయండి. సో దీని తర్వాత మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ అలాగే స్కిల్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి, సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో పేపర్ 1 పేపర్ 2కి రెండింటికి వచ్చేసి మనకి 300 క్వశ్చన్లు అయితే ఉండడం జరుగుతుంది. సో 150 క్వశ్చన్లు ఒక దాంట్లో 150 క్వశ్చన్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి టైమింగ్స్ చూసుకుంటే మాత్రం 150 మినిట్స్ అయితే ఉంటుంది టోటల్ టైమింగ్ వచ్చేసి. సో ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు దీనికి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంది చూసుకున్నారు. సో దీనికి జనరల్ అలాగే ఆప్టిట్యూడ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, మీరైతే చూడండి. దీనికి 150 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ సిలబస్ మీకు కావాలనుకుంటే మాత్రం నేనైతే వీడియో కింద ఒక పీడిఎఫ్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరైతే చూడండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం కరెంట్ అఫైర్ అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో జరిగిన విషయాలు ఏమి ఉంటాయో సరే వాటిపైన కొంచెం అడగడం అయితే జరుగుతుంది. సో మీరైతే మ్యాక్సిమం అవైతే చూడండి. సో అలాగే మనకి జనరల్ అప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ ఉంటాయి కదా, సో అవి కూడా ఒక్కసారి అయితే చూడండి. మనకి ఏ ఎగ్జామ్లో అయినా సరే ఫ్రెండ్స్, ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువ ఇవ్వడం జరగదు, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ చేసుకుంటూ ఉండాలనుకుంటే మనకి టైం అయితే అయిపోయింది కాబట్టి కొంచెం బేసిక్స్ పైన అడుగుతారు, మరీ ఎక్కువ అడగారు ఫ్రెండ్స్ నాకు తెలిసిన మట్టుకైతే. సో మీరైతే ఒక్కసారి ఈ పీడిఎఫ్ అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.